ప్రజాప్రభుత్వం అని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికల. భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఉండబోతుందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. 29వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గండ్ర హరీష్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. 29వ వార్డులోని స్థానిక ప్రజలతో మాట్లాడి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతిచ్చి గెలిపించాలని కోరారు. అనంతరం జరిగిన కార్నర్ మీటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గండ్ర హరీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. నువ్వు కాళ్ళు మొక్కి ఓట్లాడు కూడా ఇక్కడ ఉన్నదా? ఒక్కసారి ఈ కాళ్ళు మొక్కే సాంప్రదాయాన్ని ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారే తీసుకొచ్చింది ఈ భూపాలపల్లికి. ఆయన మొక్కడు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆయన ఎక్కడ కూడా కాళ్ళు మొక్కడు. ఆయన ఓన్లీ వేరేటోళ్ళతో మొక్కిస్తాడు. ఈయన ఎలక్షన్లకి వేరేటోళ్ళే మొక్కాలి, వాళ్ళ ఎలక్షన్లకి వీళ్ళే మొక్కాలి. ఒక్కసారి అడగండి, అరే బాబు నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్లకి నువ్వే మొక్కినావు కదా, మరి ఈ ఎలక్షన్లకి మరి మీ ఎమ్మెల్యే నచ్చి మొక్కవాను అని ఒక్కసారి. ఎందుకంటే ఇటువంటి విషయాలన్నీ కూడా మీరందరూ కూడా మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడికి పోయినాయి ఈ రోడ్డు పైసలు? మీరు నిలబడ్డారు కదా, ఈ రోడ్డు పైసలు ఎక్కడికి పోయినాయి? ఉద్దారం పోయినాయి. ఆ మెయిన్ రోడ్ ఉన్నాయా? 6 కోట్లు ఎక్కడికి పోయినాయి? అవి బుద్ధారం పోలే శుభా, అది ఎక్కడికి పోయినాయి? అంటే వచ్చి మొత్తం నేనే చేస్తా, నా ముఖం చూసి ఈయనని గెలిపి అంటాడు. అరే బాబు నీ ముఖం చూస్తే మళ్ళీ ఒకసారి నీకే ఓటే, నీ పక్కన రోజుకి ఎవరు ఓటేస్తారు చెప్పు? ఇట్లాంటివన్నీ చెప్పుకుంటా పోతే నేను ఎవరిని విమర్శించా. ఈవెన్ నా ప్రచారం కూడా నేను ఎంతవరకు జనాలు సమస్యలు, కానీ ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఎందుకంటే ఇక్కడ నేను ఒక మీకు నాయకునిగా నిలబడతా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల నాయకుల గురించి కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా రేపు 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్లలో మనం బుద్ధి వచ్చే విధంగా తీర్పు చెప్పాలి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మార్పు ఎక్కడా అంటూ ప్రశ్నించారు. వందల కొద్ది శిలాఫలకాలు భూపాలపల్లి పట్టణంలో వెలిసినా కూడా కాంగ్రెస్ పై ప్రజలకు విశ్వాసం రాలేదన్నారు. అత్యధిక కౌన్సిలర్ సీట్లను గెలిచి చైర్మన్, వైస్ చైర్మన్ ను కైవసం చేసుకుంటామన్నారు. ఇంకొక 2-3 రోజుల్లోనే ప్రచారం సమాప్తమై ప్రజా తీర్పు ఇవ్వబోయే తరుణం ఆసన్నమైంది. ఈ తరుణంలో ప్రజలందరినీ మీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మాట ఇచ్చి మాట తెప్పినటువంటి వ్యక్తులు వద్దు, మాట మీద నిలబడే వ్యక్తులే మనకు ముద్దు అనే పద్ధతులు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఏ రకంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి, తెలంగాణ ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏందో గుర్తించే నీటి సమస్యను పరిష్కరించిండు, కరెంటు సమస్య పరిష్కరించిండు. ప్రజలు మార్పు వస్తే మా జీవితాలు మారుతాయి, మార్పు వస్తే ప్రజల యొక్క ఆకాంక్షలు అర్థమవుతాయి అని చెప్పి ఆశ కల్పిస్తే, ప్రజలు అవకాశం ఇస్తే మార్పు కనబడ్డది. ఏం మార్పు కనబడ్డది? ముఖ్యమంత్రి అనేవాడు వీధి రౌడ్లాగా మాట్లాడే మార్పు కనబడ్డది. ఏం మార్పు కనబడ్డది? మా ఆడబిడ్డలకు ఇస్తానన్న ఏహో హామీ అమలు చేయకుండా తప్పించుకునే పద్ధతి కనబడ్డది. ఈరోజు ఏం కనబడ్డది? తెలంగాణలో దోచుకునే సాంప్రదాయం మొదలైంది. ఈరోజు అవినీతి విలయతాండం చేస్తూ ఉన్నది. ఈరోజు అభివృద్ధి నిరోధకులుగా పాలకులు వ్యవహరిస్తున్న పద్ధతి కనబడుతున్నది. కాబట్టి ఎన్నికల్లో ప్రజలు, రేపు భూపాలపల్లి ప్రజలు చాలా రెవల్యూషనరీ థాట్స్ ఉన్నవాళ్ళు, విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చే ఆలోచనలు కలిగిన వాళ్ళు. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరికలాగా ఉండడం కొరకు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ప్రజాప్రభుత్వం అని చెప్పి మాట తప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇస్తున్నారని ఇప్పటికే సమాచారం ఉంది. కాబట్టి వరుసగా మంత్రుల యొక్క పరంపర కొనసాగింది భూపాలపల్లిలో. వందల సంఖ్యలో మరి శిలాఫలకాలు వెలిసినాయి, వందల సంఖ్యలో హామీలు వచ్చినాయి. కానీ ప్రజలకు ఒక విశ్వాసం రాలే. విశ్వాసానికి పేరు కేసీఆర్, విశ్వాసానికి ప్రతిరూపం కేసీఆర్. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వమే రేపు ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష, భూపాలపల్లికి కూడా శ్రీరామరక్ష. భూపాలపల్లి జిల్లా యథాస్థితిగా కొనసాగడం కొరకు, భూపాలపల్లి జిల్లా అభివృద్ధిలో పరుగులు పెట్టడం కొరకు, భూపాలపల్లి మున్సిపాలిటీలో మరి ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కొరకు భారత రాష్ట్ర సమితిని గెలిపేయమని ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.